వాసు గారు చెప్పాలనుకున్నారు, ఆయన చెప్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈరు సార్ గారికి, నా సహచర యూనిట్ ఇన్ఛార్జీలందరికీ నా నమస్సుమాంజులు. మనం చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మన పార్టీ ప్రయోజనం కోసం కొత్తగా 18 ఏళ్ళు నిండిన యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకుంటున్నారు. అట్లా ప్రతి నియోజకవర్గంలో 270 నుంచి 300 బూతులు ఉంటాయి. మనం ప్రతి సచివాలయంలో ఎవరైతే కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారో వారి డేటా సేకరించి వార్డు స్థాయిలో, తర్వాత పట్టణ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లందరినీ మనం ఆహ్వానించుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఎప్పటి వరకు చదువుకున్న యువకులకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మించి పరిశ్రమలు తెప్పించి చదువుకున్న యువకులకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాడు, వారి భవిష్యత్తు ప్రపంచ స్థాయిలో ఎంతవరకు తీసుకెళ్ళాడో అన్న విషయాన్ని మనం వాళ్ళకి చెప్పటం లేదు. చదువు లేనటువంటి వారు 18 ఏళ్ళ నుండి ఓటు పొందిన తర్వాత వారి చేతి వృత్తులు బట్టి, కొడ వృత్తులు బట్టి మన పార్టీ వాళ్ళకి ఎట్లా సంక్షేమం, ఉపాధి అందించింది, ఈ 40 ఏళ్ళు ఎట్లా శాంతిగా, సుస్థిరతగా ఈ రాష్ట్రాన్ని ఉంచింది, అభివృద్ధి చేసింది అని రానున్న కొత్తగా నమోదైన ఓటర్లకు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పి వారిని మన పార్టీ వైపుకి మళ్లించుకుంటే మన పార్టీ బలోపేతం అవటమే కాకుండా చదువుకునే బిడ్డలకు మన మంచి భవిష్యత్తును ఇవ్వచ్చు. ఈ రకంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారిని మనం మళ్లించుకుంటే కొన్ని లక్షలు ఓట్లు మన పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని నా సహచర యూనిట్ ఇన్ఛార్జీలందరూ సహృదయంతో ఆలోచించి ఆ దిశగా మీరు నిర్ణయం తీసుకుంటారని నేను ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్న ఒక్క నిమిషం. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు ఓటు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది, ఏకగ్రీవాలు చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా నమోదైన ఓటరు ఆ ప్రజాస్వామ్యం మీద, అక్కడ ఉన్న నాయకుల మీద ఒక విశ్వాసం సన్నగిల్లి, ఇదేనా మన డెమోక్రసీ, మన రాజ్యాంగం అంటే ఇంతేనా, మన నాయకుడు అంటే ఇంతేనా అని మాకొక దురభిప్రాయం వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. అలా కాకుండా దాన్ని తుడిచివేసి ప్రజాస్వామ్యం అంటే ఏందో, ఓటు హక్కు అంటే ఏందో, వాళ్ళ అభిప్రాయాలు ఎలా తెలియపరచాలో ఆ ఓటర్లకు మనం విన్నవించి రేపు స్థానిక ఎన్నికల్లో వారందరికీ మన అవకాశం కల్పించే దిశగా మన పార్టీ, మన నాయకుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ సహచర కార్యకర్తగా, నాయకుడిగా, ఇన్ఛార్జిగా మరొకసారి మీకు గుర్తు చేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.